హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లోని 2000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నిమ్స్‌లోని ఆ సెలబ్రేషన్స్‌ని అయితే చేసుకోవడం జరిగింది. సో, మనతో పాటు యూరో సర్జన్ రాహుల్ దేవరాజ్ గారు ఉన్నారు. సో, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి మనకి అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌లోని మీరు 2000 సర్జరీస్ అయితే ఫినిష్ చేసున్నారు. సో, దాని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మేడం ఇవి ట్రాన్స్‌ప్లాంట్స్ 2 రకాలు మేడం. ఒకటి లైవ్ ట్రాన్స్‌ప్లాంట్స్ అంటే వాళ్ళ బంధువులు ఇచ్చేది. ఒకటేమో మన బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి వచ్చేవి. ఇది మన ప్రోగ్రామ్ 1989లో స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ 10, 15 ఇయర్స్ చాలా స్లోగా ఉండేది మేడం. 10-20 సర్జరీస్ అయ్యేవి. ఇది ఎప్పుడంటే 2010 నుంచి కొంచెం 11 నుంచి పికప్ అయింది. అప్పుడు దాని తర్వాత అప్పుడు 11 వరకు మన 10 వరకు 440 అవుతే 2011 నుంచి 17 వరకు ఇంకో 550 అయ్యాయి. 550, 560 అయ్యాయి. 2017 నుంచి ఇంకో ఫేజ్లోకి ఎంటర్ అయ్యాము. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 100 అయ్యేవి. అప్పటి నుంచి 2023 వరకు మనం 1500 అయ్యాయి మేడం. మధ్యలో ఒక కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో కొంచెం స్లో అయిపోయాము. బట్ 23 నుంచి ఎక్స్ప్లోజన్ వచ్చేసింది మేడం. అంటే చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు కంట్రీలోనే ఈ లాస్ట్ 5 ఇయర్స్, 3 ఇయర్స్ చూసుకుంటే మనం ఫస్ట్ ఆర్ సెకండ్లో ఉంటాం. ఓవరాల్గా మనం థర్డ్ ఉన్నాము. సో అండ్ సౌత్ ఇండియాలో ఇది హైయెస్ట్ నంబర్. అండ్ మనకు ఎందుకంటే ఈ నంబర్ ఎందుకు పాసిబుల్ అయిందంటే అందరు కోఆపరేషన్, నెఫ్రాలజిస్ట్వి, అనెస్థీషియా వాళ్ళవి, రేడియాలజీ, పెథాలజీ. ఇక్కడ ఏంటంటే 24/7 ఎవరో స్పెషలిస్ట్ ఉంటారు. సో ఏ టైంలో ట్రాన్స్ప్లాంట్ వచ్చినా, ఏ నైట్ వచ్చినా మేము వచ్చి చేసేస్తాం. సో దానివల్ల ప్రోగ్రామ్ ఇంత వేగవంతమైంది అండ్ రిజల్ట్స్ అంత బాగున్నాయి. అండ్ అదే విధంగా మనకి చూసుకుంటే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి మనకి డోనర్ అన్నది మేజర్ థింగ్. సో, డోనర్స్‌ని మీరు ఎట్లా అంటే లైక్ అంటే మీరు అన్నారు బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అలా కాకుండా ఇమ్మీడియేట్‌గా అవసరం ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమైన వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి ఎట్లా మీరు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు? అంటే వాళ్ళకు లైవ్ ప్రోగ్రామే మేడం. వాళ్ళ లైవ్ అంటే మన దగ్గర లైవ్ రిలేటెడ్ ట్రాన్స్‌ప్లాంట్సే చేస్తాము. అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఐదర్ పేరెంట్స్‌కి ఇవ్వడము, పేరెంట్స్, సన్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఆర్ చిల్డ్రన్. ఇవి వీళ్ళు మనం గ్రూప్ మ్యాచ్ అయిపోతే మనం ఇమ్మీడియేట్‌గా చేసేయొచ్చు. ఇప్పుడు ఒకప్పుడు 3, 4 మంత్స్ వెయిటింగ్ లిస్ట్. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉండేది. ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం గనుక ఆల్మోస్ట్ 1 మంత్లో మనం వాళ్ళకి చేసేయొచ్చు మేడం. రీసెంట్‌గా చూసుకుంటే ఒక పుకారైతే ఇక్కడ మనకి వినిపిచ్చింది. ఏంటంటే ఇక్కడ కిడ్నీస్ కోసం అని చెప్పేసి ఒక మాఫియా జరుగుతుందని చెప్పేసి ఒక పుకారు జరిగింది. సో, దాని గురించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, దాని గురించి చెప్తారా? అసలు స్కామ్ ఏం లేదండి. అసలు దాంట్లో జీవన్ దాన్ వాళ్ళైనా ఒఫిషియల్‌గా ఎవ్వరు ఇన్వాల్వ్ లేరు. అసలు ఏం కాదు. ఏదో ఎంప్లాయీ వాళ్ళకేదో ప్రామిస్ చేశారు. మరి ఆ పేషెంట్స్ ఎలా నమ్మారో తెలీదు. సో, అది మన వరకు అసలు ఒఫిషియల్‌గా ఏమీ లేదండి. ఇక్కడ జీవన్ దాన్ అనేది చాలా పక్కా ఆన్‌లైన్ ప్రొసీజర్. మన రిజిస్టర్ అయినప్పటి నుంచి మన డేట్ బట్టే అవుతుంది. మన ఏజ్ బట్టి అవుతుంది. ఒక్కొక్కసారి యాక్సెస్ ఉండదు. మనం డయాలిసిస్ యాక్సెస్ ఉంటది. యాక్సెస్ లేని వాళ్ళకి ఎక్కువ మార్క్స్ పడతాయి. వాళ్ళకు ఇట్స్ అ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్. ఎవ్వరు చేయాలన్నా కూడా ఏ ఏ ప్రెషర్ వచ్చినా అసలు దాన్ని చేయడానికి వీలే కాదండి. దేర్ ఇస్ నో స్కామ్ ఎట్ ఆల్. సార్ అంటే మీరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్‌కి ఉన్నప్పుడు యూరాలజీలోని మీకు అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ పేషెంట్స్ వచ్చేవారు? మీరు ఎందుకంటే ఇప్పుడంటే మనకి టెక్నాలజీ డెవలప్ అయింది. అప్పట్లోని పేషెంట్స్‌ని మనం కన్విన్స్ చేయటం గాని ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం మీరు ఫేస్ చేసిన హర్డల్స్. అంటే అప్పుడు ఒక రకంగా ఏంటంటే కిడ్నీ డొనేట్ చేయాలంటే కొంచెం భయపడేవాళ్ళు పేషెంట్స్. సో, మేము చాలా కన్విన్స్ చేయాల్సొచ్చేది. అంటే కిడ్నీ డొనేట్ చేయడం వల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీకు నార్మల్ లైఫ్ ఉంటదని చాలా కన్విన్స్ చేయాల్సొచ్చేది. సో, ఆ టైంలో ఇప్పుడేమైందనంటే చాలామందికి ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అయినాయి. తర్వాత వాళ్ళు కిడ్నీ ఇచ్చిన వాళ్ళు బాగా ఉన్నారు గాబట్టి, వాళ్ళకు ఈ టైంలో అంత ఎక్కువ కన్విన్స్ చేయవలసిన అవసరం పడట్లేదు. ఆ టైంలో చాలా కన్విన్స్ చేసేవాళ్ళము. ఆ టైంలో ఏంటంటే ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది లేదు. ఓపెన్ సర్జరీసే చేసేవాళ్ళము. ఇప్పుడు ఏంటనంటే లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాం కాబట్టి పేషెంట్ డోనర్స్‌కు ఇంకా బెటర్ అనమాట. వాళ్ళకేంటంటే ఎక్కువ పెయిన్ లేకుండా త్వరగా హాస్పిటల్ నుంచెళ్ళి బయటికెళ్ళిపోతున్నారు. సో, ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. మరి రిసిపియంట్‌కి సంబంధించినంత వరకు ఏంటనంటే అప్పటికి ఇప్పటికి కూడా ఓపెన్ సర్జరీనే చేస్తున్నాము. కాకపోతే మాకు ఈ మధ్యన రోబో వచ్చింది. రోబో వచ్చిన తర్వాత కొంతవరకు ఏంటనంటే రోబోటిక్ సర్జరీస్ కూడా అంటే రిసిపియంట్‌కు చేస్తున్నాము. అవి ఒక 5 ట్రాన్స్‌ప్లాంట్ చేశాం. అయితే ఏంటంటే అది అందరికీ ఉపయోగం లేదు. బాగా పేషెంట్స్‌కు ఒబీస్ ఉన్న వాళ్ళకు కొన్ని పర్టిక్యులర్ కేసెస్‌లో మాత్రం అది ఉపయోగం అనమాట. సో, ఈ టెక్నాలజీ డెవలప్ అయిందేంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ మనకి ఫెసిలిటీస్ వచ్చాయి. ఈ ఫెసిలిటీస్‌ని మనం పేషెంట్స్‌కి యూజ్ చేస్తున్నాము. కాకపోతే అందరికీ అన్నీ చేస్తామని చెప్పలేము. లాప్రోస్కోపిక్ సర్జరీ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ కిడ్నీ తీసే వాళ్ళకే ఉపయోగము. రైట్ సైడ్ కిడ్నీ తీసే వాళ్ళకి అంత ఉపయోగం ఉండదు.
అదే ఈ రోబోటిక్ సర్జరీ ఏదైతే ఉందో చాలా ఒబీస్ ఉన్న వాళ్ళకు ఉపయోగం, మిగిలిన వాళ్ళకు రొటీన్ పేషెంట్స్కి పెద్ద ఉపయోగం. అందుకని జుడిషియస్గా ఈ టెక్నాలజీ ఏ పేషెంట్కి ఎలా వాడాలో మేము అలా వాడుతున్నాం. సో చూశారు కదా, మనకి యావరేజ్గా మన ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా 1500 మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎవ్రీ మంత్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా మీ కిడ్నీని జాగ్రత్త చేసుకోండి, తగినంత వాటర్ తీసుకోండి, అదేవిధంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, అనవసరమైన అడ్వైజుల్ని అంటే ఆన్లైన్ అడ్వైజుల్ని ఫాలో అవ్వద్దని చెప్పేసి మనకి డాక్టర్ గారు చెప్పడం అయితే జరిగింది. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వంశీతో కీర్తి, 9+ న్యూస్.